హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కన్నడ హీరో దర్శన్ గురించి. దర్శన్ తన అభిమాన్ని ఎందుకు చంపాడు, అలాగే చంపడం వెనక ఎవరెవరి హస్తం ఉంది, ఇలాంటి విషయాల్ని ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే ఇక విషయానికి వెళ్తే, దర్శన్ ని జూన్ 11వ తారీఖు మైసూరులోని ఓ హోటల్లో గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడతో పాటు ఇంకో 14 మందిని అరెస్ట్ చేశారు. ఏం జరిగింది, దర్శన్ ఎందుకు అరెస్ట్ చేశారు, దాని గురించి నాకు తెలిసినంత వరకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దర్శన్ కి 2003లో తన రిలేటివ్ అయిన విజయలక్ష్మి అనే ఆవిడతో పెళ్ళైంది. వాళ్ళకు ఒక బాబు కూడా పుట్టాడు. కొన్ని గొడవల కారణంగా 2011లో దర్శన్ మీద విజయలక్ష్మి డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి, ఈ కేసును భార్యాభర్తలిద్దరూ కోర్టు బయట సెటిల్ చేసుకున్నారు. 2016లో మళ్ళీ అబ్జెక్షనబుల్ బిహేవియర్ అని దర్శన్ మీద కేసు పెట్టింది విజయలక్ష్మి. దీన్ని కూడా కోర్టు బయట సెటిల్ చేసుకున్నారు. డైవర్స్ తీసుకోకుండా విడిపోయి విడివిడిగా ఉంటున్నారు. అసలు వీళ్ళ గొడవలు రావడానికి, ఎన్నిసార్లు దర్శన్ మీద కేసు పెట్టడానికి కారణం పవిత్ర గౌడ అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అసలు ఎంతకీ ఎవరి పవిత్ర గౌడ అంటే, పవిత్ర గౌడ ఒక ఫ్యాషన్ డిజైనర్, ఆర్టిస్ట్ అండ్ బొటిక్ మేనేజర్. పవిత్రకు మొదట సంజయ్ సింగ్ అనే అతనితో పెళ్ళైంది. ఒక కూతురు కూడా పుట్టింది. కొన్నాళ్ళ తర్వాత భర్తతో విడిపోయి కూతురుతో వేరే ఉంటుంది పవిత్ర గౌడ. ఒకసారి దర్శన్ తన కొత్త సినిమా కోసం కొత్త హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డాడు. అలా పవిత్ర పరిచయం అయింది. ఆ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అయితే పవిత్రకు రాలేదు, కానీ దర్శన్ కి గర్ల్ ఫ్రెండ్ అయ్యే అవకాశం మాత్రం వచ్చింది. ప్రపంచానికి తెలియకుండా లివింగ్ రిలేషన్ లో ఉన్నారు వీళ్ళిద్దరు. అయితే 2023లో పవిత్ర సోషల్ మీడియాలో దర్శన్ తో కలిసి తన కూతురు బర్త్డే చేసుకున్న వీడియో రిలీజ్ చేసింది. 2015 నుంచి దర్శన్ పవిత్ర గౌడ మీద వస్తున్న రూమర్స్ కి ఈ వీడియోతో అందరికీ మబ్బులిడిపోయాయి. దర్శన్ మొదటి భార్య విజయలక్ష్మికి, పవిత్రకి సోషల్ మీడియాలో వార్ నడుస్తూ వచ్చింది. పవిత్ర సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా విజయలక్ష్మి తిడుతూ కామెంట్ చేసింది. 2024లో విజయలక్ష్మి, దర్శన్ మరియు దర్శన్ కొడుకు ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఇన్స్టాలో పోస్ట్ చేసి దిస్ ఈజ్ విత్ అవర్ ఫ్యామిలీ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టింది. అది చూసిన పవిత్ర వెంటనే దర్శన్తో దిగిన ఫోటోలు పోస్ట్ చేసి థ్యాంక్ యూ ఫర్ అవర్ రిలేషన్ 10 years అని పోస్ట్ చేసి దానికి దర్శన్ ట్యాగ్ చేసి, ఈ పోస్టుకు విజయలక్ష్మి సీరియస్ గా రెస్పాండ్ అయింది. పవిత్ర మొదటి భర్త సంజయ్ సింగ్ మరియు తన కూతురు ఉన్న ఫొటోస్ పెట్టి పవిత్రను తిడుతూ పెద్ద క్యాప్షన్ రాసింది. వీళ్ళిద్దరి సోషల్ మీడియా వార్ చిలికి చిలికి గాలివానైంది. వీళ్ళిద్దరి వారిని కొంతమంది దర్శన్ ఫ్యాన్స్ అది వాళ్ళ పర్సనల్ లైఫ్లే మనకెందుకని వదిలేశారు. కొంతమంది మాత్రం తన అభిమాన హీరో లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడానికి కారణం పవిత్ర గౌడ అని బలంగా నమ్మారు. విజయలక్ష్మికి సపోర్టుగా ఈ బలంగా నమ్మిన చాలామంది వ్యక్తులు పవిత్ర గౌడ మీద అటాక్ దిగారు. అలా దర్శన్ మీద అభిమానంతో పవిత్ర గౌడ మీద సోషల్ మీడియాలో అటాక్ దిగిన వాళ్ళలో రేణుకా స్వామి కూడా ఒకడు. కర్ణాటకలోని చిత్రదుర్గాలో ఉండే రేణుకా స్వామికి 33 సంవత్సరాలు. ఇతను దర్శన్కి వీరాభిమాని. ఎంత వీరాభిమాని అంటే దర్శన్ని దేవుడిలా భావిస్తాడు. తన అభిమాన దేవుడి లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడానికి కారణం పవిత్ర గౌడ అని బలంగా నమ్మిన రేణుక స్వామి పవిత్ర గౌడ పెట్టే ప్రతి పోస్టుకి ఆమెను తిడుతూ కామెంట్ చేసేవాడు. దర్శన్ని వదిలేయమని పవిత్ర గౌడని బెదిరించేవాడు. ఆ క్రమంలోనే ఒక ఫేక్ ఐడితో పవిత్ర గౌడ పెట్టిన ఒక పోస్ట్ కింద పవిత్రని అసహ్యంగా తిడుతూ కామెంట్ చేసేవాడు. పవిత్ర గౌడని తిడుతూ పెట్టిన ఆ కామెంట్స్కి చాలామంది రిప్లై ఇచ్చేవారు. కొంతమంది పవిత్రను సపోర్ట్ చేస్తే మరికొంతమంది తిట్టేవారు. ఆ పోస్ట్కి వచ్చిన కామెంట్స్ అన్నీ పవిత్ర చెక్ చేసుకొని తనకు సపోర్ట్ చేసిన వాళ్ళకు మాత్రం రిప్లై ఇచ్చేది. ఆ తర్వాత రేణుక స్వామి చేసిన కామెంట్స్ని దర్శన్కు చూపించి ఇతన్ని ఏదో ఒకటి చేయాలని దర్శన్ దగ్గర బాధపడేది పవిత్ర. పోలీస్ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, దర్శన్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం దర్శన్ దగ్గర ఉన్న పవన్ అనే ఎంప్లాయ్ పవిత్ర గౌడ పేరుతో ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేశాడు. రేణుక స్వామి కామెంట్ చేసిన ఈ అకౌంట్తో చాట్ చేయడం మొదలుపెట్టాడు. అయితే రేణుక స్వామి నిజంగానే తనతో పవిత్ర చాట్ చేస్తుంది అనుకుని అతని ఊరు పేరు డీటెయిల్స్ అన్నీ చెప్పేశాడు. ఆ వివరాలన్నీ తెలుసుకున్న దర్శన్ తన ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన రాఘవేంద్రను పిలిచి రేణుక స్వామిని కిడ్నాప్ చేయమని ఆర్డర్ వేశాడు. రాఘవేంద్ర వెంటనే ఒక బ్యాచ్ని తీసుకొని రేణుక స్వామిని కలిసి, మీరు సోషల్ మీడియాలో పవిత్ర మీద చేసిన కామెంట్స్కి గాను బెంగళూరు వచ్చి దర్శన్ని కలిసి సారీ చెప్పండి సరిపోతుంది అన్నాడు. తన అభిమాన హీరో దర్శన్ని కలవడం అనగానే రేణుక స్వామికి ఎక్కడలేని ఆనందం వచ్చింది. వెంటనే వాళ్ళతో బెంగళూరు వెళ్ళాడు. రాఘవేంద్ర అతని అనుచరులు స్వామిని బెంగళూరులోని ఆర్ఆర్ నగర్లో ఒక షెడ్డుకు తీసుకెళ్ళి కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. అంటే స్వామిని కిడ్నాప్ చేశారు. అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొడుతూనే ఉన్నారు. ఈవినింగ్ టైంలో
దర్శన్ కూడా ఆ షెడ్డుకు వెళ్ళాడు. అది ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అక్కడికి వెళ్ళిన దర్శన్ తన అభిమాని అని లేకుండా, తన మీద అభిమానంతోనే ఇదంతా చేశాడు అని ఆలోచించకుండా రేణుక స్వామిని బాగా కొట్టాడు. ఆవేశంతో దర్శన్ అండ్ రాఘవేంద్ర అనుచరులు కొట్టిన దెబ్బలకి రేణుక స్వామి చనిపోయాడు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, రేణుక స్వామిని కొడుతున్న టైంలో పవిత్ర గౌడ కూడా అక్కడే ఉందట. ఆమె కూడా తన చెప్పుతో రేణుక స్వామిని కొట్టిందంట. స్వామి చనిపోవడంతో డెడ్ బాడీని డిస్పోజ్ చేసి తన మీద కేసు అవ్వకుండా, అనుమానం రాకుండా ఆ ముగ్గురికి 15 లక్షలు ఇచ్చి మేనేజ్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దర్శన్. రేణుక స్వామి చనిపోయిన విషయం బయటికి రాగానే దర్శన్, పవిత్ర మాకేమీ తెలియదని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. దర్శన్ మరీ కామెడీగా సినిమా డైలాగ్స్ లాగా నాకేం తెలియదు సార్, ఏదో కోపంలో 2 దెబ్బలు కొట్టి మందలించి భోజనం చేయడానికి డబ్బులు కూడా ఇచ్చి పంపించానని చెప్పాడు. కానీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగే కొద్దీ పోలీసులకు తెలిసిన విషయాలు ఏంటంటే, దర్శన్ ఇంకా అతని గ్యాంగ్ స్వామిని చిత్రహింసలు పెట్టి నరకం చూపించారంట. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం బాడీకి కరెంట్ షాక్ ఇస్తూ అతని టెస్టికల్స్ పగిలిపోయేలా కొట్టారు. అంత దారుణం ఇది. ఈ కేసులో దర్శన్ మెయిన్ ముద్దాయి కావడంతో హై ప్రొఫైల్ కేసుగా మారింది. పొలిటీషియన్స్ నుంచి పెద్దవాళ్ల వరకు పోలీసుల మీద బాగా ఒత్తిడులు వచ్చిన బెంగుళూరు పోలీసులు ఏమాత్రం లొంగలేదు. పోలీస్ కమిషనర్ బి దయానంద్, డిప్యూటీ కమిషనర్ ఎస్ గిరీష్, అసిస్టెంట్ కమిషనర్ చందన్ కుమార్ అన్ని వైపుల నుంచి వస్తున్న ప్రజలను తట్టుకొని ఈ కేసును డీల్ చేసి ఈ మర్డర్లో హస్తం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు. ఇంత దారుణం జరిగిన కొంతమంది దర్శన్ ఫ్యాన్స్ మాత్రం దర్శన్ చేసింది కరెక్టే, సినిమాలో లాగా మా హీరో ఎవరినైనా పడతాడు, చంపి బయటకు వస్తాడు అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అభిమానం ఉంది, ఈ హీరోని సపోర్ట్ చేస్తున్నారు ఓకే, కానీ మీ హీరో ఒక ప్రాణం తీశాడు, ఆ విషయం గురించి ఆలోచించు. అభిమానం అనే ముసుగులో మంచి చెడు తారతమ్యాలు మరొకటి. తర్వాత దర్శన్ జైల్లో పెట్టి 6106 అనే నెంబర్ ఇచ్చారు. ఇంకా వెరితనం ఏంటంటే, కొంతమంది దర్శన్ ఫ్యాన్స్ వాళ్ళ బైక్ మీద ఖైదీ నెంబర్ 6106 అని వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు చనిపోయిన రేణుక స్వామినే కాదు, అభిమాన హీరోల కోసం రక్తం చిందించే డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సినిమాకి వెళ్ళి విజిలేసి చొక్కాలు చింపుకున్నంత మాత్రాన మీ హీరో వ్యక్తిగత జీవితంలోకి అడుగు పెట్టడానికి మీరు ఎంట్రీ సంపాదించినట్టు కాదు. సామాన్యుడైనా సెలబ్రిటీ అయినా వ్యక్తిగత జీవితం అనేది ఒకటి ఉంటుంది. దానిలో ఏదైనా అవకతవకలు జరిగితే కోర్టులు చట్టాలు చూసుకుంటాయి. అలాగే దర్శన్ లాంటి సెలబ్రిటీస్ మీ అభిమాని చేసిన తప్పులకు మందలించడం, చెంపదెబ్బ కొట్టడం వరకు ఓకే, కానీ ఒక రకంగా చెప్పాలంటే చెంపదెబ్బ కొట్టడం కూడా నేరం. చంపడం ఏంటి, ఇది మరీ దారుణం. ఊహ కందనటువంటి ఆకృత్యం. ఒక మనిషికి డబ్బు హోదా వచ్చినప్పుడు వారి అసలైన వ్యక్తిత్వం బయటపడుతుంది. దర్శన్లో ఒక క్రిమినల్ ఉన్నాడనే విషయం ఈ ఇన్సిడెంట్తో బయటపడింది. సో ఫ్రెండ్స్, ఇకనైనా ఆలోచించండి. హీరోల కోసం రక్తాలు చిందించడం, ప్రాణాలు పోగొట్టుకోవడం మానేసి మీ గురించి, మీ కుటుంబాల గురించి ఆలోచించండి. వాళ్ళు మనలాంటి మనుషులే, మనలాగా సామాన్య మనుషులేనని, పైనుంచి ఏం దిగిరాలేదని గుర్తుపెట్టుకోండి. సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా పర్సనల్ విషయాల్లో ఒకేలాగా స్పందిస్తారు. వాస్తవం చెప్పాలంటే సామాన్యులే కొంచెం మంచిగా ఆలోచిస్తారు, హుందాగా ప్రవర్తిస్తారు. కొంతమంది డబ్బు పరపతి ఉన్న వ్యక్తులు క్రిమినల్స్ లాగా ఆలోచిస్తారు, ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. చదువుకొని హీరో అయ్యుండి ఒక మనిషిని చంపడం నేరం అని తెలీదా? తెలిసినా ఏం చేస్తారులే అని ధీమానా? ఇకనైనా మేలుకోండి అభిమానులారా. సో ఫ్రెండ్స్, చూశారు కదా దర్శన్ కేసు గురించి నేను చేసిన ఈ వీడియో. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ కేసు గురించి మాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాం. మాకు తెలియని విషయాలు మీకు తెలిసి ఉంటే అవి మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.